ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసులపై రెచ్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. నేను వస్తానంటే కూడా లెక్కలేదా అంటూ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడమే కాకుండా ఆ మాటలను పత్రికల్లో రాయలేనంతగా ఉన్నాయి. అయితే అయ్యన్న పాత్రుడు మాట్లాడిన బూతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలు అయ్యన్నకు అంత కోపం ఎందుకొచ్చింది? ఆ సమయంలో ఆయన బూతులు మాట్లాడవచ్చా? అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూరిలో గ్రామదేవత శ్రీ దుర్గాలమ్మ పండగ కన్నుల పండుగ జరిగింది. దీంతో పండుగలో పాల్గొనేందుకు మిగిలిన జిల్లాల నుంచి భక్తులతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఒకే ఒక లక్ష్యంతో సీఏఎస్ఎల్తో పాటు కానిస్టేబుల్స్ వరకు ఎవరి పనుల్లో వారు బందోబస్తు నిమిత్తం నిమగ్నమయ్యారు. అదే సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు అయ్యన్న పాత్రుడు తన అనుచరులతో వచ్చారు. నేను వస్తానని తెలిసి కూడా నాతో కూడా పోలీసులు రాకపోవడం అయ్యన్న కంట్రోల్ తప్పి బూతు పురాణం విప్పారు. అంతటితో ఆగలేదు. ఒక అడుగు ముందుకేసి తన వద్దకు పోలీసు అధికారులు ఎవరూ రాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఎస్ఐలు ఏం చేస్తున్నారు? తమాషాలు చేస్తున్నారా? నేను వస్తానని తెలిసి కూడా ఎందుకు రాలేదంటూ సభ్య సమాజం తలదించుకునేలా పోలీసులపై పచ్చి బూతులతో రెచ్చిపోయిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేసి మాట్లాడాలి. ముఖ్యంగా నోటి నుంచి బూతు పదాలు రాకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగితే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి తలెత్తినప్పుడు అప్పుడు తత్వం బోధపడుతుంది. అందుకే నాయకులు అనేవారు నోటు దురదను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇదిలాగుంటే అయ్యన్న స్థానంలో వైసీపీకి చెందిన ఏ నాయకులు ఎవరైనా ఉండి ఇలాగే పోలీసులపై బూతులు మాట్లాడితే ఏమైనా ఉందా? వెంటనే చంద్రబాబు జేబు పత్రికలు రంగంలోకి దిగిపోయి ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు వార్త రూపంలో తమ పత్రికల మొదటి పేజీల్లో తాటికేయంత అక్షరాలతో ప్రత్యేక కథనాలు అంటూ కుకింగ్ వార్తలు వండి వార్చి ఎంతలా డ్యామేజ్ చేయాలో అంతలా చేసి ఉండేవి. పోనీ అంతటితో ఆగుతారా అంటే ఆగరు. తమ భజన చేసే ఛానల్స్లు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి వరకు ప్రత్యేక డిబేట్స్ నిర్వహించడమే కాకుండా అరగంటకు ఒకసారి స్ట్రోలింగ్ చేస్తూ పోలీసులకు పచ్చి బూతులు తిట్టిన వైసీపీ నాయకులు ఆ పార్టీ బూతుల పార్టీ అంటూ ఎల్లో పత్రికలు తమ ఇగోను ప్రదర్శించేవారు. అయితే పోలీసులపై బూతులు తిట్టిన వ్యక్తి టీడీపీకి చెందిన వ్యక్తి, గౌరవనీయమైన పదవిలో ఉన్నారు. ఆ వ్యక్తిపై వార్తలు రాస్తే చంద్రబాబుకు పెద్ద మైనసే అవుతుంది. అందుకే దాన్ని భావించి పోలీసులు ఒక అడుగు వెనక్కి వేసినా సరే ఎల్లో పత్రికలు ఆ వార్తలు రాయడానికి వెనకంజు వేసాయి. ఎల్లో యాజమాన్యాలు ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లుగా ఉండిపోయారు తప్ప స్పీకర్పై వార్త రాసే దమ్ము లేదంటూ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.